యాక్చువల్గా ఏంటంటే సీడీ చేస్తుంది. సీడీ ఏంటంటే అక్కడ సర్వేలెన్స్ సర్వీస్ టీసీ బేస్ టోటల్గా ఏంటంటే టోటల్గా ప్రతి స్టేట్ వైజ్లో కూడా కెమెరాస్ పెట్టి కెమెరాస్ సిస్టమ్ అప్లోడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీసీ ఈ విధంగా ఏంటంటే బిఫోర్ డిశ్చార్జింగ్ టు ది సీ కూడా శాంప్లింగ్ చేసి అది పాస్ అయినాక మాత్రమే వచ్చి డిశ్చార్జ్ చేస్తారు సార్. ఆ విధంగా ఏంటంటే ఎటువంటి రిలేషన్స్ జరగవు సార్. అంటే అది వర్కౌట్ అది సార్. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ పక్కన కానీ అన్ని ప్రధానపడి T20 ట్రైనింగ్కి 26 వరకు 24 వరకు ఖర్చు పెట్టాము సిఎస్ఆర్ ఇటీవలే ముఖ్యమంత్రి గారి సమావేశంలో సాధారణంగా ఈ సముద్రంలోకి నీళ్లు వదిలేటప్పుడు మత్స్యకారులు నష్టపోతున్నారు, వాళ్ళ చేపలు పట్టుకునేదానికి క్యాచ్ తగ్గిపోతున్నటువంటి ఒక అన్ని భయం ఆందోళన మత్స్యకారులు ఉంది. దానికి తగ్గట్టుగా మేము ఒక వీడియో చేసాము. వాళ్ళు కూడా ఇటీవల నిర్ణయం ఏంటంటే ఆ మత్స్యకారులు చదువుకున్న యువకుల్ని మీరు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనేది కూడా పరిశీలించారు. వాళ్ళు కూడా చూసేందుకు అవకాశం ఇవ్వాలి. అదొక నిర్ణయం జరిగింది. త్వరలోనే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ ఫ్యాక్టరీలో వచ్చి వచ్చినప్పుడు పాల్గొస్తున్న అన్ని చూపిస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయగలరు అంటే నాకు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ అ సోషల్ కాన్ఫ్లిక్ట్. నేను పిఠాపురంలోనే నేను ఫేస్ చేశాను. కూడా ఐడియా ఉంది. అఫ్కోర్స్ మనకి కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ బికమింగ్ పొలిటికల్ ఇష్యూ. మీరు తీసుకుంటున్న ఈ మిటిగేషన్ మెజర్స్ when you are doing it truthfully, when you are committed, when you are following the norms, as well as let them, the end party, the other party, let them get exposed to it. వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. దాన్ని నేను చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఇండివిజువల్ చెప్తుంటే నేను ఎందుకు వేసుకొస్తున్నప్పుడు అందుకనే మన కృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఈ ప్రతిపాదనతో వచ్చారు. అందుకని మీరు అలాంటి ఏదైనా ఉంటే మేబీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ మీరు ఇలా చేస్తే అందరికీ ఉపయోగం. ప్రతి బ్యాంక్ డిస్ప్లే అవుతుంది సార్ మెయిన్ ప్లేట్ కూడా. అదేవిధంగా మీకు సిస్టమ్స్లో కూడా మా డివిజన్ అంటే మన వరకు ఉంటుంది, కానీ సామాన్య ప్రజలు తెలియదు కాబట్టి సామాన్య ప్రజలకు కూడా ఇది వెళ్ళిపోతుంది సార్. ఏంటంటే మా డివిజన్ ఇమీడియట్గా ఒక్క మాట, ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. అందరూ దానికి అవకాశం ఉండదు కదా. దానికోసం ఆ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం ఇటువంటి సమావేశాలు ఏర్పాటు వాళ్ళు చూసారనుకోండి కళ్ళారా మీ మీద కూడా నమ్మకం ఉంటుంది. ఎటువంటి అపోహ దూరం ఉంటుంది. అది మీరు అధికారులు బృందంతో కృషి అధికారులతో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మేము ఇది చేస్తామని చెప్పి మీరు ఒక డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వాలి అవ్వట్లేదు, కానీ మీరు ఒక అధికారులతో సమన్వయం చేసుకోవాలి. స్థానిక అధికారులతో ఆర్డీఓతో సమన్వయం చేసుకొని ఒకసారి మీరు అవ్వట్టే రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ మేము ఈ అన్ని విలేజెస్ అందరినీ స్టూడెంట్స్ని పొలిటీషియన్స్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాం సార్. అది ఆల్రెడీ రీసెంట్ మీటింగ్లో మేము డిసైడ్ చేస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు అందరూ మేము ఫ్యాక్టరీ విజిట్ చేసి మా ఎస్పీకి ఎట్లా డిసైడ్ చేద్దామని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ముందు వేదిక అందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే వేదిక నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్ గారు. నేను ఠాగూర్ ల్యాబొరేటరీస్లో డైరెక్టర్ ఆపరేషన్ చూస్తాను సార్. నేను అది ఏంటంటే జనరల్ సార్ జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. మేము వచ్చిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని బయాలజికల్ ట్రీట్మెంట్ చేసి దానికి తగ్గగా మళ్ళీ మేమే వినియోగించుకుంటామండి. విగ్రెటీ కానీ వాటికి కానీ సంబంధించి
మాది అంటే ప్లాంట్లో ఉన్న ఇన్ఛార్జ్ ఏదైతే ఉందో ప్లాంట్కే పరిమితం తప్ప ఇక నదులు కానీ కాలువలు కానీ అలాంటి సమస్యలు ఏమి లేవు సార్. అలాగే మా ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్నీ కూడా నదులు కానీ సంబంధించిన కాలువలు కానీ ఎటువంటి ఏమీ లేవు సార్. ఆ విధంగా పీజీబీ నామ్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్షన్ తప్పకుండా మేము పాటిస్తూ మా ఇండస్ట్రీని చక్కగా ముందుకి ఆ మండలంలో ఆల్పూడి మండలంలో ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే మా ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అంటే మా మేనేజ్మెంట్ కూడా ఇక్కడే చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి ఇవ్వాలనే భావంతో చుట్టుపక్కల విలేజ్ మా కంపెనీ కానుకున్న విలేజ్లో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది సార్. ప్రతి ఏరియాలో ఉన్నారు సార్ ఎంప్లాయీస్. ఆ విధంగా చక్కగా మేము నడిపిస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం వారి మా ఇండస్ట్రీస్ ఈ విధంగా కూర్చోబెట్టి ఇలాగా మాట్లాడడం అనేది చాలా సంతోషకరంగా ఆనందకరంగా మేము స్వాగతిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండర్గ్రౌండ్ డిస్పోజల్ చేస్తారని మీరు అంటే జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. వచ్చిన వాటిని ట్రీట్మెంట్ చేసి అందులోని సిఓడి కానీ ఆర్డినెన్స్ కానీ మెటల్స్ కానీ అన్ని కూడా బయాలజికల్ ట్రీట్మెంట్ తర్వాత జీరో చేసి దాని ద్వారా ఆర్ఓ తీసుకుని వచ్చిన వాటిని మళ్ళీ మేము లిక్విడ్కి వాటి వాడుకుంటాం. ఆర్ఓ చేస్తారు, ప్రాసెస్లో వాడుకుంటారు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. Any other industry, honorable deputy CM sir చెప్పినట్టు, any other industry wants to share any other comments? లాస్ట్ వన్. నమస్కారం సార్. నా పేరు హరీమ్ అండి, హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ కాకినాడ సీ పోర్ట్స్, హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాది జీరో డిస్టార్జ్ సార్. యాక్చువల్గా ప్రొడక్ట్స్ ఏముంటుంది సార్ మాకు సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి జీరో డిస్టార్జ్ వాడతాను. సిఎస్ఆర్ వచ్చేటప్పటికి చిన్న సబ్మిషన్ సార్ మన దృష్టికి. ఇప్పుడున్న ఇద్దరు కలెక్టర్ గారిని కమిషనర్ గారు కూడా మాకు బేసిక్ కింద వర్క్ చేశారు సార్. సో వెరీ లక్కీ వాళ్ళతో వర్క్ చేస్తాం సార్. ఇప్పుడు పుష్కరాలు కూడా మీకు పర్మిషన్ ఇస్తే సార్ మేడం కూడా మేము సిఎస్ఆర్లో డెఫినెట్గా వర్క్ చేస్తాం సార్. మా కంట్రిబ్యూషన్ మా కోఆర్డినేషన్ మేడంతో సార్తో కంపల్సరీ ఉంటుంది సార్. సిఎస్ఆర్లో డెఫినెట్గా మా కంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన రాష్ట్ర మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి విలువైన సమయానికి భావించిన పరిశ్రమ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 1 ఇయర్ పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునేలాగా పుష్కరాలు ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి అందుకనే ఈ పరిశ్రమలు వెనక మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. 2 అంశాలు, ఒకటి ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్ మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారం ఎంత అందించడం అనేది పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షించబోతున్నాను. అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్టనష్టాలు తెలిసినవాడు, పరిశ్రమలు స్థాపించడం ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభపడాలని తెలిసినవాడు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ మీకు తోడ్పాటు అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయిగా కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. బట్ ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే డెల్టా పేపర్ మిల్ అన్నీ మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 milligram per liter ఉంది పొల్యూషన్. వాళ్ళు నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూ ఉండాలి, కానీ 15 ఉంది ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము.
సెంటర్ హ్యాపీ ఆంధ్ర పేపర్లో ఎక్సలెంట్ జాబ్. భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కరెక్షన్స్ అంటే వీళ్ళు వర్కౌట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.